ఇక సమస్యలు పరిష్కారం అవుతాయో కాదో, ప్రభుత్వం దిగి వస్తుందో రాదో అనేటటువంటి ఒక మనోవేదనకు గురై ఆర్టీసీ కార్మికుడు, నర్సంపేట డిపోకు చెందినటువంటి కార్మికుడు శంకర్ గౌడ్ మృతి చెందినటువంటి విషయం తెలిసిందే. దీంతో ఆర్టీసీ కార్మిక వర్గమంతా శోక సంద్రంలో మునిగిపోయింది. ఇప్పటికే భూపాలపల్లి డిపోకు చెందినటువంటి ఆర్టీసీ కార్మికులంతా కూడా సంతాపంగా మరి ర్యాలీ చేపడుతున్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా కూడా ర్యాలీ చేపడుతూ మరి చేస్తున్నటువంటి పరిస్థితి. సో చెప్పండి, ఒక కార్మికుడిని సమ్మెలో కోల్పోయినటువంటి పరిస్థితి, దుఃఖసాగరంలో కార్మికులంతా మునిగిపోయారు. ఎట్లా చూడొచ్చు ఈ ఘటనను? చాలా బాధాకరమైన విషయము. ఈ ఒక నర్సంపేట డిపోలనే కాదు, భద్రాచలం డిపోలో కూడా ఒక కార్మికుడు ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. అదేవిధంగా నల్గొండలో కూడా ఒక కార్మికుడు ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే సందర్భంలో మనోళ్ళందరూ చూసి పోయి ఆయనను కాపాడుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన భూపాలపల్లి డిపో కార్మికుడు కూడా రవీందర్ అని ఆయన కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. ఇవి అన్నిటికీ కారణము మా జేఏసీని పిలిచి గవర్నమెంట్ కావచ్చు, యాజమాన్యం కావచ్చు, చర్చలు జరపకపోవడం వల్లనే ఆర్టీసీ కార్మిక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అయ్యో, ఇంతకుముందు 2019లో సమ్మె చేస్తే 38 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా అదే విధంగా జరుగుతుందని మనసు కలతదింది. నా కుటుంబాలన్నీ రోడ్డు మీద పడతాయని ఆలోచన చేసి ఆవేశం మీద ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి గవర్నమెంటు అండ్ ప్రభుత్వము, ఆర్టీసీ యాజమాన్య బాధ్యత వహించాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఇక కూడా మీరు మా జేఏసీ నాయకులను పిలిచి చర్చలు జరపకపోతే ఇక ముందు కూడా మా ఆర్టీసీ కార్మికులు ఏదన్నా ఈలాగానే ఏదైనా చేసుకుంటే దానికి కూడా పూర్తి బాధ్యత మీరే వహించాలని హెచ్చరిస్తున్నాం. మిత్రుల ప్రజలకు కూడా ఒకటి విజ్ఞప్తి, ఈరోజు మా ఆర్టీసీ జేఏసీ వరంగల్ జేఏసీ ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్ పిలుపునిచ్చింది. ప్రైవేట్ బస్సులుగా ఓనర్లకు కావచ్చు, ఆటోలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మేము మా తోటి కార్మికుని కోల్పోయి ఉన్నాము. మీరు రోడ్ల మీద తీసుకొచ్చి బస్సులు నడుపుతాను, ఆటోలు అన్నీ వీళ్ళంతా మాకు సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో కూడా అనేకమైనటువంటి పోరాటాల వల్ల కార్మికులు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా కొంతమంది మనోవేదనకు గురవుతున్నారు. ఆ కార్మికులకు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? కార్మికులకు మా ఆర్టీసీ కార్మికులకు ఒకటే విన్నపము, మన జేఏసీ నాయకులు ఉన్నారు, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉందాం. అదేవిధంగా ఎవరు కూడా మనసు కలత చెంది ఇటువంటి ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకోవద్దని ఈ సందర్భంగా జేఏసీగా, భూపాలపల్లి జేఏసీగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరించుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాం. క్యాబినెట్ భేటీలో కూడా మీ సమస్యకు సంబంధించి చర్చకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే డిప్యూటీ సీఎంతో కూడా జేఏసీకి సంబంధించి చర్చలు జరగబోతున్నట్టు కూడా సమాచారం అవుతా ఉంది. అంటే చర్చలు సఫలీకృతం అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా? అయితే ఈ జేఏసీ ఇప్పుడు మా కార్మికుడు ఒకైనా ఆత్మహత్య చేసుకుంటేనే గుర్తుకొచ్చిందా వీళ్ళు మా జేఏసీ నాయకులు? ఇంతకుముందు సమ్మె నోటీస్ ఇచ్చి 45 రోజులు గడుస్తున్నా కానీ మా జేఏసీ నాయకులను లేబర్ కమిషనర్ దగ్గరికి పిలిచి కూడా యాజమాన్యం కానీ గవర్నమెంట్ కానీ ఎలాంటి సానుకూల సంబంధం అసలు అక్కడికి వచ్చి చర్చలు జరిపిన తావు కూడా లేదు. అందుకే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. తక్షణమే ఇప్పుడు రాత్రి మన మినిస్టర్ గారు శ్రీధర్ బాబు కావచ్చు, సీఎం గారు అందరు మినిస్టర్లు హామీ ఇచ్చిళ్ళు ఈరోజు చర్చలు చెప్తామని. బేచరితుగా మా కార్మిక నాయకులను పిలిచి, మా జేఏసీ నాయకులను పిలిచి బేచరితుగా చర్చలు చెప్పి మా న్యాయమైన డిమాండ్లను ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్న, మీరు చెప్పండి అన్న, ఆర్టీసీ కార్మికుల డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు కావచ్చు, ఇందులో పనిచేస్తున్నటువంటి కార్మికుల స్థితిగతులు, వాళ్ళ కుటుంబ నేపథ్యాలు ఎట్లా ఉన్నాయి, అసలు వాళ్ళు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ కష్టాలు? మన ఆర్టీసీ కార్మికుల బతుకులంటే మనకు పని ఎక్కువ అవుతుంది, పని భారం పెరుగుతుంది, దానికి తగిన ఫలితం రాకపోతుంది. ఎందుకంటే మాకు ప్రతి 4 సంవత్సరాలకు పే స్కేల్ వేతన సవరణ జరుగుతుంది. ఆ వేతన సవరణ కూడా మన పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను బట్టి మనకు నిర్ణయించి వేతనం సవరిస్తారు. అలాంటిది మనకు రెండు వేతన సవరణలు మనకు ఇప్పటివరకు ఇవ్వలేదు. వాళ్ళకు కనీసం రేషన్ కార్డు కూడా లేదు, ఇటు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. మరి ఈ చిన్న ఉద్యోగాలతో చేసుకుంటూ వచ్చిన జీతంతో పొట్ట గడుపుకోవడమే కష్టం అవుతుంది. అలాంటప్పుడు మీరు వేతన సవరణ చేయాలి కదా, ప్రభుత్వం కానీ యాజమాన్యం కూడా చేయట్లేదు. కాబట్టి ఇట్లాంటి మరి మనకు సరైన టైంకు వేతన సవరణ చేస్తే బాగుంటుందని కార్మికులు ఆవేదన చెందుకుంటూ సరే జరిగిన దానికి చూద్దాం అనుకుంటున్నారు. అయినా దీనిని మనం ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళాం, యజమాని దృష్టికి తీసుకెళ్ళాం, అయినా కూడా స్పందించడం లేదు. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినవే మేము అడుగుతున్నాం.
వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిళ్ళు. గత ప్రభుత్వం కూడా 38 మందికి సాగు కారణం గత ప్రభుత్వం జరిగింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ఇప్పుడు మళ్ళా కార్మికుల సాగుకు కూడా కారణమయ్యే విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మేము సమ్మెకు పోవడం జరిగింది. అలాంటివి జరగకుండా ఉండాలంటే తక్షణమే ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ తొందరగా పిలిచి మన సమస్యలు పరిష్కరిస్తే బాగుంటుందని మన కార్మికులు అనుకుంటున్నారు. సో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా పూర్తిగా మద్దతు ఇస్తుంది. జిల్లా అధ్యక్షులు రవి పటేల్ ఉన్నారు. ఇప్పటికే ఒకవైపు కార్మికులంతా కూడా ఒక తోటి కార్మికుడిని ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భంలో దుఃఖసాగరంలో ఉన్నారు. దీనికి బాధ్యత ప్రభుత్వమే అని చెప్తా ఉన్నారు. మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం రాజకీయ నాయకుల ఉసిగొల్పే మాటల వల్లే ఇటువంటి దారుణాలు ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్తున్నారు. దీన్ని ఏం చెప్తారు? ఇది ముమ్మాటికి కూడా శంకర్ గౌడ్ అన్న ఆత్మహత్య కాదు, ఇది ప్రభుత్వ హత్య. ఎందుకంటే ఈ ఆర్టీసీ కార్మికులు గత 45 రోజుల కిందనే వీళ్ళు ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు కొత్తగా ఈ రోజే వచ్చి రోడ్డు మీద నిలబడ్డ పరిస్థితి కాదు. కానీ ప్రభుత్వం ఏదైతే వాళ్ళ మొండి వైఖరిని వినడం లేదు. ఈరోజు ఇంతమంది ఇప్పుడు శంకరన్న ఆత్మహత్య అయితే అండి, నిన్న ఒక ఆయన, ఈరోజు మన భూపాలపల్లి డిపోకు సంబంధించిన రవీందర్ అన్న, ఇలా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే మీ ప్రభుత్వం మేల్కొంటుంది? మీరు ఏసీలలో కూర్చొని 2,75,000 జీతం తీసుకుంటారు ఒక్కొక్కడు. ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మంత్రి కానీ, ఒక ముఖ్యమంత్రి 4 లక్షల రూపాయల జీతం తీసుకుంటాడు. వీళ్ళు డే అండ్ నైట్ కష్టపడి ఆర్టీసీ నిలబెట్టుకుంటూ ఈ ప్రజలకు సేవ చేసేటువంటి వీళ్ళకు న్యాయమైన డిమాండ్లు నెరవేర్చడానికి మాత్రం మీరు ఏసీలలో కూర్చొని చర్చలకు పిలవడానికి మీకు ఇంత సమయం పడుతుంది. ఇంతమంది చనిపోతే మీరు ఇంకా కూడా మేల్కోవడం లేదు. ఇది ముమ్మాటికి ఒక ఆర్టీసీకి సంబంధించిన కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నా కూడా అది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనే. దీన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ పూర్తిగా ప్రభుత్వం పైన డిమాండ్ చేస్తూ ఉంది. 100% వీళ్ళ న్యాయమైన డిమాండ్స్. గత ప్రభుత్వం, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూడా కామారెడ్డి డిక్లరేషన్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి ఇంత టైం ఎందుకు? ఇంకా ఎంతమంది చనిపోతే మీరు వీళ్ళ డిమాండ్ నెరవేరుస్తారు? కాబట్టి ఈరోజు ఆర్టీసీ కార్మికులు రోడ్డు మీదకి రావడానికి ఈ ప్రధాన కారణం ఈ ప్రభుత్వాలే, ఈ రాజకీయ నాయకులే. వీళ్ళకు చిత్తశుద్ధి లేక ఈ ఆర్టీసీ కార్మికుల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని తీవ్రంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. కాబట్టి వెంటనే తక్షణమే ప్రభుత్వం స్పందించి వీళ్ళ యొక్క న్యాయపరమైనటువంటి డిమాండ్లు నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తాం. ఏం చెప్తారు? ఇప్పటికీ ఒక ఆర్టీసీ కార్మికుడు చనిపోయినటువంటి పరిస్థితి, ఆర్టీసీ కార్మిక లోకమంతా కూడా శోకసంద్రంలో ఉంది. మరోవైపు సమ్మెను కూడా అలాగే ఉధృతంగా చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పటికే ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. నిన్న సాయంత్రము మధ్యాహ్నం అయింది ఈ ఘటన జరిగి. ఇప్పటివరకు ఈ ప్రభుత్వం ఇంకా మొండి పోకటపోతూ ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటుందని అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా స్పందించాలి. వీళ్ళ న్యాయబద్ధమైన కోరికలే కదా, ఇంకెంతమందిని బలి తీసుకుంటారు? అంటే ఈ వ్యవస్థనే కాదు, అన్ని వ్యవస్థలలో ఇలాగే ఉన్నాయి ప్రభుత్వం. కాబట్టి తక్షణమే ప్రభుత్వం, అన్ని పార్టీలు దీనికి సంఘీభావం తెలుపుతూ ఉన్నాయి, అన్ని పార్టీలు మద్దతు ఇస్తూ ఉన్నాయి, ఒక అధికార పార్టీ తప్ప. కాబట్టి ఇప్పుడున్న మంత్రులు అందరూ, ఈ నియోజకవర్గ మంత్రులు కావచ్చు, పక్క నియోజకవర్గ మంత్రులు కావచ్చు, ఉమ్మడి వరంగల్ మంత్రులు, వీళ్ళందరినీ మనోళ్ళే కీలకమైన మంత్రులు ఉన్నారు కదా. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు, కీలకమైన మంత్రులు ఉన్నారు మన ఉమ్మడి వరంగల్ మంత్రులే. కాబట్టి వీళ్ళందరూ సమన్వయం చేసుకోవాలి, కూర్చోవాలి. ఇప్పటికైనా ప్రాణ నష్టం జరగకుండా ఆ బాధిత కుటుంబానికి 1 కోటి నష్టపరిహారం అందించాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగం, ఏదైతే ప్రభుత్వ ఉద్యోగం వాళ్ళ కుటుంబంలో ఎవరు భార్యకు కానీ కుటుంబానికి కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగం కేటాయించాలి. అలాగే తక్షణమే వీళ్ళ న్యాయబద్ధమైన సమస్యను పరిష్కరించాలని తెలంగాణ జాగృతి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఇప్పటికి కూడా స్పందించకపోతే వీళ్ళు ఉన్నంతసేపు కాదు, వీళ్ళు లేకపోయినా వీళ్ళ తరఫున మేము పోరాటం చేస్తాం. ఎట్టకేలకు వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు తెలంగాణ జాగృతి అలాగే అన్ని పార్టీల తరఫున మేము కూడా కూర్చొని వీళ్ళకు మద్దతు తెలుపుతామని వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. అలాగే ముఖ్యమంత్రి గారు ఇప్పటికే స్పందించాలి, చేయాలి. ఇప్పటికే ఏమైతే వీళ్ళ కోరికలు ఉన్నాయో సాయంత్రం లోపు వీళ్ళ నిర్ణయాలను ఎక్కడ ఏం చేసినా కూడా నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. సో ఇది అంటే కార్మికులు చనిపోతేనే ప్రభుత్వం దిగి వస్తుందా అంటూ ఒకవైపు కార్మికులు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరోవైపు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కావచ్చు, తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి నాయకులు కూడా ప్రభుత్వం పైన ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా కూడా వారి న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు పోరాట పట్టిమ కావచ్చు, పోరాట పంతాలు ఇలాగే కొనసాగిస్తామని చెప్పేసి అల్టిమేటం అయితే జారీ చేస్తూ ఉన్నారు.